సత్యం ఎలా ఉన్నావు? బాగున్నా. ఇంకా క్లాస్ అవ్వలేదా? ఇప్పుడు వచ్చా? అది మన ఇంటర్వ్యూ అనుకున్నాం కదా. ఓకే కాదు, ఇప్పుడు వచ్చా. నేను జస్ట్ ఇప్పుడే చాలాసేపు లేదు, ఇప్పుడే వచ్చాను. ఓకే, మీరు క్లాస్ ఇంకెంతసేపు అయిపోయిందా? నేను బయట వెయిట్ చేయనా? స్టెప్పా? అది కాదు, మన ఇంటర్వ్యూ అనుకున్నాం కదా. ఇంటర్వ్యూ చేద్దాం. ఫస్ట్ 2 స్టెప్లు. అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నేను డాన్స్ చేయాలి, లేకపోతే ఇవ్వు. కంపల్సరీ మ్యాండేటరీ. ఇక్కడ రాగా ఇక్కడ వచ్చారంటే ఒక స్టెప్ వేయాల్సింది ఎవరైనా కూడా మ్యాండేటరీ. కంపల్సరీ వచ్చిన వాళ్ళకి ఒక డెమో లెక్కైనా ఇస్తాం. అవునా? అందులో మా ఉదయ్ కాబట్టి చాలా చేసాం కాబట్టి ఒక స్టెప్ అయినా చేద్దాం. సరే, చూసారా ఎంత అభిమానమో. సరే, ఓకే, రెడీ రెడీ. క్యాపా? ఈ క్యాప్ మ్యాండేటరీ? లేదు, మూడ్. ఏంది బాబా ఇది? ఏం చేయాలి? అలా కదా, ఎక్కడ? ఓకే ఓకే ఓకే, అక్కడ పెట్టుకో. కొద్దిగా ఏం చేస్తామంటే అది. ఓకే, రెడీ 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 రెడీ. మ్యూజిక్ అప్పుడే అంటే సాంగ్ అంటే మ్యూజిక్ అప్పుడే. ఏ స్టెప్ చేయాలి తెలుసా నీకు? తెలీదుగా మీరు. ఓ 1 2 3 4. ఓకే. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. దీని కూడా బాగంటారా? నా వల్ల కాదు కానీ నేను అలా బయటకు వెళ్తాను. అది ఫినిష్ చేసి వచ్చాను, మనం ఇంటర్వ్యూ చేసుకుందాం. ఓకే, బాయ్. ఓకే, బాయ్. బాయ్ గైస్. హాయ్, హలో, దిస్ ఈజ్ ఉదయ్ అండ్ వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఈరోజు నేను మీకు గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. గెస్ట్ అనడం కన్నా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరం కలిసి ఈ కెరీర్ని స్టార్ట్ చేసాం. లక్ష్యం ఇద్దరిది ఒకటే, ఇద్దరం కలిసి ఆర్టిస్టులు అవుదామని. అనుకోకుండా మన వాడు లక్ష్యాన్ని అంటే డెస్టినేషన్ మార్చేసుకొని డ్యాన్సర్ అయిపోయాడు. అరే ఏంటి మనో డ్యాన్సర్ అయిపోయాడు అనేలోగా మాస్టర్ కూడా అయిపోయాడు. సో తను మాస్టర్ అయిపోయి ఈరోజు సక్సెస్ఫుల్గా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నాడు. అంతేకాకుండా మూవీస్ కూడా తను కొరియోగ్రఫీ చేస్తున్నాడు. సో ఒక్కసారి మనోడితో మాట్లాడదాం, తన జర్నీ ఎలా సాగుతుంది, ఎలా సాగబోతుంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో అన్నీ కనుక్కుందాం. నమస్తే సత్యం గారు. ఏంది బాబు సత్యం గారు? అదే. ఎవరు? నేనా? మీరే సార్. గారు గీరు ఏం లేదు, నువ్వు నేను అంతేనా? ఈ ఫార్మాలిటీస్ మనకు వద్దంట. వాటర్ లేని మన. ఓకే సత్యం బాబు, ఎలా ఉన్నావు? సూపర్, గుడ్. అండ్ వెల్కమ్ టు సువర్ణ మీడియా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాగా బిజీగా ఉన్నావు, అయినా కూడా నా కోసం టైం ఇచ్చావు. థ్యాంక్స్ ఫర్ దట్. ఏ పర్లేదు. సో నిజంగా నాకు ఇప్పటికి చాలా ఆశ్చర్యంగా ఉంది సత్యం. ఎందుకంటే మన ఇద్దరం కలిసి, అంటే నీ లక్ష్యం నా లక్ష్యం ఒకటే, ఆర్టిస్ట్ అవుదాం వచ్చాం. అక్కడే పరిచయం, మన ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లో పరిచయం అయ్యాం. చాలా సిన్సియర్గా వచ్చేవాడి. అక్కడ చాలామంది ఉన్నా కూడా ఇప్పటికీ ఉన్నారు మన వాళ్ళు. స్టిల్ ఒక్కొక్క రంగంలో స్థిరపడిపోయారు. వాళ్ళని కూడా గుర్తు చేసుకుందాం మనం. బట్ మనం మాత్రం చాలా సిన్సియర్గా వచ్చేవాళ్ళమి. స్టార్టింగ్ని అంటే ఫస్ట్ మనమే వచ్చేవాళ్ళమి, లేట్గా మనమే వెళ్ళాము. సో మనమే క్లీన్ చేసుకునే వాళ్ళం, అంతా మనమే అనమాట. చాలా బాగా అనిపించేది అప్పుడు. కొత్తల్లో నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మంచి ఫ్రెండ్గా నువ్వు నాకు పరిచయం అయ్యావు. కానీ యాక్టర్ అవుదాం అనుకుంటే సడన్గా ఎందుకు నువ్వు కొరియోగ్రఫీ వైపు వెళ్ళిపోయావు? ఈరోజు కొరియోగ్రఫీకి అంటే ఇన్స్టిట్యూట్కి వచ్చేసావు, డ్యాన్స్ నేర్చుకున్నావు. డ్యాన్స్ నేర్చుకున్నట్టు ఏంది అనేలోగా మళ్ళీ మాస్టర్ అయిపోయావు కదా అనుకునేలాగా మూవీస్కి కొరియోగ్రఫీ చేస్తున్నావు. నిజంగా నీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ నిజంగా. అంటే ఓకే, మనం ఒక 10 మంది ఉంటే మన టార్గెట్ ఒకటే ఆ రోజు మాత్రం. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే నువ్వేమో ఇటు వచ్చేసావు. మనవాడేమో సంతోష్ ఏమో కెమెరా డివైప్ అయిపోయాడు, నేనేమో ఆర్టిస్ట్, న్యూస్ యాంకర్, నేను ఇలా అయిపోయాను. వెంకటేశం వోకల్ మ్యూజిక్ డైరెక్టర్, ఆ సంగీతం. అది ఇంకా షాక్. నేను అవును, ఆ సంగీతం పాటలు పాడుతున్నాడు, వోకల్ ఇప్పుడు సింగర్ అంట. నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే. మనం అందరం ఒక బ్యాగ్ వేసుకుని వచ్చి ఈరోజు ఒక్కొక్కరు ఒక రంగంలో ఇలా పేరు తెచ్చుకొని బాగుంది, నైస్. అది అయితే ఇంకా మీ జర్నీ తెలుసుకుందాం. మన వాళ్ళు చాలా మందికి చెప్తాను. ఈలోకి ఒక్కసారి ఎక్కడ మంది నాకు తెలుసు, మన వ్యూయర్స్ కోసం. విజయనగరం. విజయనగరం పక్కన మాది నాతవలస. విజయనగరం పక్కన నాతవలస. ఓకే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అలా
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఇన్ ఫార్మర్స్, దేర్ ఫార్మర్స్. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను ఓకే. విజయనగరంలో. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఫీల్డ్లోకి వచ్చాను. నేను అప్పటి వరకు డాన్స్ తెలియదు నాకు. తర్వాత ఏదో వన్స్ అపాన్ టైంలో ఒక 4 గోడల మధ్యలో చిన్న స్పీకర్ పెట్టుకొని చేస్తుంటే వస్తుంది. అంటే హుక్ మూమెంట్స్ అన్నీ వస్తున్నాయి. ఏది ఇడియట్ మూమెంట్ ఒకటి ఉంటుంది కదా, అది వస్తుందని ఇంకా ఇదేదో బాగుంది కదా వస్తుంది. నా డౌట్ ఏంటంటే, ఓకే అసలు నీకు ఫస్ట్ ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనిపించింది? నువ్వు విజయనగరంలో ఉన్నావు, ఫార్ అవే హైదరాబాద్కి ఇండస్ట్రీకి. సో ఎవరిని చూసి నీకు ఇండస్ట్రీకి వద్దాం అనిపించింది? నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు ఫస్ట్? ఎప్పుడు థాట్ ఎప్పుడు వచ్చింది? చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. అంటే నాకు ఊహ కూడా తెలియదు. అంటే నేను 4th or 5th ఉంటాను నాకు తెలిసి. అప్పటి నుండి మా అన్న వాళ్ళు మాట్లాడుతుంది, ఈ ఊర్లో ఎలా ఉంటుంది, ఆ సినిమా ఎలాగాడింది, ఈ సినిమా అలాగాడింది, గ్యాంగ్ లీడర్ వాడు వస్తాడు, వాళ్ళన్న ఫ్యామిలీ రక్షిస్తాడు, అవన్నీ చెప్పి నేను వింటూ ఉండేవాడిని నెమ్మదిగా పక్కన. అంటే నీకు ఎందుకు చిన్నపిల్లడు అని తోసేసేవారు. అవి వినుకుంటే ఎలాగంట అప్పుడు సండే మూవీస్ కదా, సండే సాటర్డే మూవీస్, అవి తప్పకుండా చూసేవాడిని. ఎలా అయిపోయిందంటే ఆ తర్వాత మళ్ళీ ఈటీవీ వచ్చింది, రెగ్యులర్ సినిమాలు స్టార్ట్ అయినాయి. నేను హాస్టల్లో ఉన్నా సరే ఆ పక్కన ఎవరి ఇల్లున్నా మొహమాటం లేకుండా పక్క కిటికీలోకి పోయి అని చూసేవాడిని. ఆ చిన్న డోర్ కట్టిన ఇలా తెలిసి అదే కన్నంలో సినిమా అంతా ఇలాగే, సినిమా నిలబడి ఇలాగే సినిమా 3 గంటలు ఉంటూ 3 గంటలు 2 గంటలు ఉంటుంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తాయి కదా. అప్పుడు 3 గంటలు వచ్చింది 3, అలాగే చూసేవాడిని. అలాగా ప్రతిరోజు అంతే. ఇంకా చదువు అంటే అలాగా యావరేజ్ స్టూడెంట్. నాకు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. నేను చిన్నప్పుడు అట్లాగే మన ఎదురింట్లో పక్కింట్లో వాళ్ళు టీవీలో అప్పుడు మనకి డక్ అనేవాళ్ళు, ఇది VCP ఉంది కదా, క్యాసెట్స్ ఉండేవి, వాళ్ళు ఎవరైనా తెచ్చుకుంటే అదొక అద్భుతంగా అనిపించేది. వాళ్ళు తెచ్చుకొని సినిమాలు చూస్తుంటే మన రికమెండేషన్ అంటే మా అమ్మతో బతిలాడుకుంటే వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక సినిమా వరకు చూపించేవాళ్ళు, లేదా 1/2 సినిమా వరకు. ఆ తర్వాత చిన్నగా తలుపులు వేసేస్తారు, ఇక వాళ్ళు పర్సనల్ చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ కాల్ చేస్తే అడగలేరు కదా, సేమ్ నీకు మళ్ళీ నేను కూడా చిన్న వాళ్ళు ఎప్పుడు తలుపు తీస్తారా, తలుపు తీయంగా టక్కున కూర్చోవడం, ఇవన్నీ చేస్తారని వెళ్ళి ఒకసారి కూర్చున్న తర్వాత లేపలేరు వాళ్ళు. అలా చేసేవాడిని. నేను ఇట్లా చేస్తున్నాని మా అమ్మ అప్పుడే టీవీ కొన్నాం, కానీ ఆ VCP అప్పటి నుంచే పాపం అన్నట్లు సేమ్ అనుభవాలు ఉన్నాయి. ఓకే, సో నీకు ప్యారలల్ గా వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే అలా ఇంకా చిరంజీవి గారి సినిమాలు చూసి ఆ ఫైట్స్ ఎక్కువ ఇష్టం, బాగా ఇష్టం. ఫైట్స్ ఉంటే సినిమాలు చూస్తాను. మళ్ళీ అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, స్వాతముత్యం లాంటివి. ఈ ఆపద్ బంధువుడు కూడా చూడండి, చిరంజీవి పిచ్చ ఫ్యాన్. ఆపద్ బంధువు కూడా చూడలేదు నేను, ఫైట్లు లేవని కేవలం. ఆపద్ బాంధవుడు, SP పరశురామలో 2 ఫైట్లు ఉంటాయి, లాస్ట్ ఫైట్ ఫస్ట్ ఫైట్, అది కూడా చూడలేదు నేను. మొత్తం 6 ఫైట్లు ఉండాలి, ఫైట్లు ఉండాలి. అప్పుడు విజయకాంత్ గారు, అదే విజయకాంత్ మూవీస్, శరత్ కుమార్, ఈ థ్రిల్లర్ మంచి ఫైట్లు, ఈ సినిమాలు అసలు వదిలేవాడిని కదా. అట్లా సినిమా పిచ్చి పట్టేసి ఆఖరికి ఎట్లా అయిందంటే కళ్ళంతా నీరు గారేసేది. అంటే కళ్ళ ఎఫెక్ట్ వచ్చేసి సినిమా రోజు 2 సినిమాలో 1 సినిమా కంపల్సరీగా వచ్చేది. కళ్ళంట నీరు గారేసి కింద అంటే వెలుతురు చూడకుండా అయిపోయేది. వెలుతురుని చూస్తే కళ్ళంట నీరు కాదు. ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళు, అమ్మ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించారు కదా. అంత పిచ్చి సినిమా అంటే నీకు అదే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చావు, అదే లక్ష్యంతో ఇన్స్టిట్యూట్ చేరావు. ఎందుకు నువ్వు డైవర్ట్ అయిపోయి డాన్స్ ఎంచుకున్నావు, కెరీర్ని డాన్స్కి వెళ్ళిపోయావు? నిజం తెలిసింది. ఏం నిజం తెలిసింది? మనం యాక్టర్ కాదు, ఓన్లీ మనం డాన్సర్. అంటే అప్పుడు మనం డాన్స్ ఉండేది 1.5 hour డాన్స్, 1.5 hour యాక్టింగ్ ఉండేది కదా. డాన్స్లో ఉన్న యాక్టివేషన్ నేను యాక్టింగ్లో అంత మెప్పించలేకపోయేవాడిని అని నాకు నేను తెలుసుకున్నాను అనమాట. అందులోనూ మనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా ఉండేది. అంటే యాక్టర్ అంటే ఆఫర్లు వచ్చే వరకు, ఆఫర్లు మనం ఏదైనా క్లిక్ అయ్యే వరకు మనం ఒకరి మీద ఆధారపడేది ఉండాలి. సరే మనకి అంత బ్యాక్గ్రౌండ్ ఉండేది కాదు కదా. డాన్స్ అయితే పెద్దగా కూడా ప్రయత్నించలేదు, ఇన్స్టిట్యూట్ లోనే నువ్వు అవగానే కెరీర్ వెంటనే స్టార్ట్ చేసావు, నువ్వు ప్రయత్నించలేదు నువ్వు. అంటే ఎలా అంటే అప్పుడు తెలిసింది, అంటే
యాక్టింగ్ అప్పుడు నాకు డైలెక్ట్ వచ్చేసేది మా సైడ్ శ్రీకాకుళం విజయనగరం యాస ఒకటి తప్ప మనకు తెలియకుండా వస్తాయి. ఇప్పుడంటే ఏ ఊరు డైలెక్ట్ ఆ ఊరు అంటే ఇప్పుడు డైలెక్ట్ ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది ఇప్పట్లో. ఇప్పుడు అవును, అప్పుడు అలా కాదు. లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఏంటి నేను నువ్వే చెప్పావు ఒకసారి, నీకు గుర్తుందో లేదో, ఫోన్ చేసి అలాగే 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 ఉదయ్ అలాగే ఏంట్రా అలాగే 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 ఏంటి అలాగలాగే సరే. అప్పటి నుండి నేను అలాగలాగే మానేశాను. సరే ఓకే సరే 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 అలాగా చాలా నేను మార్చుకున్నాను. ఇప్పుడు మామూలుగా రాదు, ఎప్పుడో వస్తుంది. అప్పుడు ఎక్కువ వచ్చేసేది, స్టార్టింగ్ కదా, ఎక్కువ వచ్చేసేది. అందరూ దాన్ని అంటే కాదు అట్లా. ఇంకొకటి ఏంటంటే బాడీ లాంగ్వేజ్ నాకు ఎందుకో నాకు అంత ఫిట్ అనిపించలేదు యాక్టింగ్కి. సో డ్యాన్స్ అయితే కొద్దిగా మంచి ఇంట్రెస్ట్గా ఉండింది. డ్యాన్స్ చేస్తూ చేసుకోవచ్చు, బట్ మనకు ఆ అవకాశం ప్రయత్నించాలి, అవకాశాల కోసం వెళ్ళాలి, అవన్నీ ప్రయత్నించాలి కదా. దానికోసం మళ్ళీ మనకి ఫైనాన్షియల్గా ఫిట్ ఉండాలి. అదంతా మనకు కాదు అని చెప్పేసి దీంట్లో రావడం జరిగింది. సో జనరల్గా మనం డ్యాన్స్ ఏ రంగం చూసుకున్నా కూడా మిగతా ఓకే, బట్ డ్యాన్స్కి వచ్చేసరికి డ్యాన్సర్ అయినా కానీ లేదా సింగర్స్ అయినా కానీ అంటే సంగీతం సంబంధించి ఏదన్నా అప్పటికప్పుడు అవ్వాలంటే అవరు. కాస్త అది చిన్నప్పటి నుంచే కదా ప్రాక్టీస్ అవ్వచ్చు, డ్యాన్స్లో కానీ సింగర్స్గా కానీ ఇట్లా కొన్ని ఉంటాయి. బట్ నువ్వు ఆల్ ఆఫ్ సడన్గా నువ్వు కెరీర్ని చేంజ్ చేసావు అంటే నీకు అప్పటికే నువ్వు డాన్సర్గా నీకు అనుభవం ఉందా, లేదా అప్పుడే స్టార్ట్ చేసావా నువ్వు డాన్సర్గా కెరీర్? అంటే యాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుండి ఉండేది. డాన్స్ అనేది నాకు అసలు ఆ థాటే లేదు. అటు సైడ్ అసలు ఎవరైనా డాన్స్ చేస్తే ఎట్లా చేస్తారా సిగ్గు లేకుండా రోడ్ల మీద. ఇది మా ఫ్రెండ్స్ ఉండేవారు కదా, ఈ వినాయక చవితి దుమ్మల గుళ్ళ చేస్తూ ఉంటారు. ఎంతమంది ముందు అలా ఎలా చేస్తారా, ఎంత ధైర్యంరా మీకు అనిపించేది. అట్లాగా నాకు ఇంటర్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఈడియట్ ఇంద్ర ఆ టైంలో బాగా ఉండేది. మా ఇంట్లో ఒక చిన్న టేప్ రికార్డ్ క్యాసెట్ పెట్టేది, అప్పుడే కొన్నారు. పెట్టుకున్న ఈడియట్ ఫస్ట్. ఈడియట్ అది సింపుల్ కదా, ఇది ఆ స్టెప్ బాగా చేస్తున్నా. పెట్టుకుని మొత్తం 4 డోర్లు వేసేది, ఎవరు చూడొద్దు మళ్ళా. మనం అసలే సై ఫీలింగ్ అంటే పీక్లో ఉంటుంది అది, ఎవరితో మాట్లాడిపోతుండే. ఓకే బాగానే వస్తుంది, ఒకసారి ఇంద్రా చేద్దాం. ఓ వస్తుంది. తర్వాత చీమ 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 అన్నీ వస్తున్నాయి, బాగానే ఉంది. ఓకే మొత్తం పాట అంతా ఓకే, చిన్న బిట్ కాదు, మళ్ళీ మొత్తం పాట అంతా చేసి బాగానే ఉంది, మనం చేయొచ్చు డ్యాన్స్ మనకుంది అని. ఇంకా ఆ ఇయర్లో వినాయక చవితి టైంలో నేను వెళ్ళి నార్మల్గా అప్పుడు అందరూ ఉంటారు. అప్పటి వరకు మా ఊర్లో ఈ డ్యాన్సులు పాటకు పెట్టి డ్యాన్సులు అనేది తెలియదు. అందరూ నార్మల్గా డప్పు కొడితే డ్యాన్స్ చేయడం అట్లా ఉండేది. పాట పెట్టి డ్యాన్స్ చేయడం అనేది ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు. నేను వెళ్ళాను. ఫస్ట్ రోజు అయింది. రెండో రోజు ఏం చేశానంటే పెట్టాను. అరే ఈరోజు నేను డ్యాన్స్ చేస్తా చూడండి. నువ్వు డ్యాన్స్ చేస్తావా? ఎవరు నమ్మట్లా. సరే అని 9 o'clockకి రెడీగా అందరూ పెట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు. చేస్తాడికి అందరు కళ్ళు తిరిగి బ్రహ్మాండానికి పొగలొస్తాయి కదా, అలా వచ్చాయి. ఒకరికి షాక్ అయ్యారు, బాగా షాక్ అయ్యే కొద్దిగా. అప్పటి నుండి బాగా అప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పటి వరకు నేను ఎవరు తెలియదు. పలానా కొడుకు పలానా తమ్ముడు, మా అన్నయ్య బాగా తెలుసు అందరికీ. పలానా తమ్ముడు పలానా కొడుకు అని వస్తుంది. ఇప్పుడు అంతా ఎలాగైపోయిందంటే నా నుండి షిఫ్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కడికి తెలిసిపోయింది అన్నమాట. ప్రతి వినాయక చవితికి ప్రతి పండగకి ఈవెంట్లు చేయటం, చిరంజీవి బర్త్డేలు చేయడం, పవన్ కళ్యాణ్ బర్త్డేలు చేయడం, అటుపక్క వాళ్ళ ఫ్యాన్స్ నాగార్జున బర్త్డేలు చేయడం, ఇవన్నీ మొదలైపోయాయి అనమాట. నేను స్టార్ట్ చేశాను మొత్తం అంతా ఊళ్ళో. ఇంక ఇప్పటివరకు అవే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. సో అంటే మీకు అలా నాకు డాన్స్ ఉంది పూర్వానుభవం. తర్వాత హైదరాబాద్ రావాలి, డాన్సర్గా పక్కకి వెళ్ళాలి, లేదంటే యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ అయితే యాక్టింగ్ ఎలాగోలాగా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతే ఏదో దాంట్లోకి సినిమా ఫీల్డ్కి అయితే వెళ్ళిపోవాలి ఏదోలాగా. అది డాన్సరా యాక్టరా లేకపోతే ఇంకోట అని.
చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. అప్పట్లో ఎలా ఉండేదంటే ఎవరైనా ఇప్పుడైనా ఎవరైనా నేను వచ్చి అక్కడ సినిమా ఫీల్డ్ ట్రై చేసుకుంటానంటే తిడతారు ఫస్ట్, బాగా తిడతారు. అలాగే నన్ను కూడా తిట్టేవారు, ఎవడు తీసుకెళ్ళేంటారు నాయన, పోనీ వాళ్ళకి ఆఫర్లు ఇచ్చేవాడిని, నేను పని చేసుకుంటా, డబ్బులు మీకే, నేను పని చేసుకుని మీకు డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తాను, నేను ఓన్లీ ట్రై చేసుకుంటా అని, పోనీ డాన్స్ నేర్చుకుంటా అని చెప్పేసి అట్లా అనేవాడిని. కానీ ఎవరు తీసుకొని వచ్చేవారు కాదు. ఒకరోజు నార్మల్గా నేను ఎవరికి ఇంటికి చెప్పకుండా వచ్చేసి ఇక్కడ దిల్సుఖ్ నగర్లో దిగి 50 రూపాయల గెస్ట్ హౌస్లో ఉండి, దిగడం కూడా దిల్సుఖ్ నగర్లో దిగేవు. నీకు ఇండస్ట్రీ ఇక్కడ మనకు తెలియదు కదా, అది కూడా తెలియదు, ఎక్కడ దిగాలి ఎక్కడ ఏం చేయాలి మనకి ఎవరు తెలియదు. మనకి అసలు కాన్సెప్ట్ లేదు, అసలు ఎప్పుడు తెలియదు నాకు. ఇక్కడ వచ్చి ఎక్కడ దిగాలో కూడా తెలియదు. ఆ ట్రైన్ ఎక్కి దిగి అక్కడ నుండి పేపర్లో యాడ్లు ఇచ్చారు అప్పుడు, వేకెన్సీ వాంటెడ్ అని ఇట్లా చూడడం, రూపాయి కాయిన్ వేసి ఫోన్ మాట్లాడి ఇక్కడ ఉన్నాను బాబు ఎక్కడ రావాలి, అక్కడికి వెళ్ళాను. ఒక దగ్గర కంపెనీలో జాబ్ ఇస్తానంటే వెళ్తే వాడు ఒక 1500 2000 కట్టమన్నాడు. నాకు జాబ్ ఇయ్యో దాంట్లోకి వెళ్ళి కట్ చేసుకున్నా, నా ఆఫర్లు ఎవరు తీసుకోవట్లేదు, ముందే కట్టాలంటున్నాడు. వద్దురే బాబు నేను తెచ్చుకునే 2-3 వేలు అని వదిలేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోయి వేరే ఇంకోటి చూసుకున్నాం. అక్కడ ఒక ఇంకో జాబ్ ఏదో దాంట్లో వెళ్ళాను. ఆడు భోజనం పెట్టుకుంటున్నా అన్నాడు, వాళ్ళ రూమ్ ఇచ్చాడు, అక్కడే ఉండేవాడిని. ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఇల్లు గుర్తొచ్చింది. నేను ఎప్పుడు ఇల్లు వదిలి అంటే హాస్టల్లో ఉన్నాను, కానీ ఇన్ని రోజులు అంటే ఇంత దూరం పక్కనే హాస్టల్ కాబట్టి వారానికి ఒకసారి వెళ్ళేవాడు. కానీ ఇంత దూరం వచ్చేసిన దానికి ఎక్కువ హోమ్ స్టిక్ అయిపోయింది. అమ్మ తర్వాత అమ్మకు ఫోన్ చేసి ఆడడం, మళ్ళీ వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో పైపుల కంపెనీలో జాయిన్ మామూలుగా లేబర్గా అక్కడ జాయిన్ అయ్యి. చాలా దూరం అది. మా కజిన్ వాళ్ళు ఎవరో చెప్పారు అక్కడ పని ఉంటుంది, అక్కడ నుండి మన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుండి ఏదైనా చేసుకొని. అది చూస్తే ఇబ్రహీంపట్నం వాళ్ళకి తెలియదు కదా, హైదరాబాద్ అనేవారు. ఇబ్రహీంపట్నం కూడా హైదరాబాద్ అనేవారు. సరే చాలా దూరం కదా అని ఒక వారం రోజులు ఉన్నా, చూసా. సరే ఇది మనకు సెట్ కాదని చెప్పి అక్కడ నుండి మళ్ళీ వాంటెడ్ చూసుకుని దిల్సుఖ్ నగర్ చైతన్యపూరి దగ్గర ఒక జాబ్ చూసుకున్నా. అక్కడ నుండి మళ్ళీ అక్కడ మొత్తం సరౌండింగ్లో డ్యాన్స్ క్లాసులు ఎక్కడ ఉన్నాయా అని చూసుకునేవాడిని. ఇంకొక జాబ్ అక్కడ ఇబ్బంది అయిపోయింది, భోజనానికి ఇబ్బంది అయిపోయింది. 800 ఇచ్చేవారు, చాలా ఇబ్బంది. ఆ షట్టర్లో ఉండేవాడిని, ఏది లైటింగ్స్ అవి వేసేవారు. లైటింగ్స్ వేయటం, రావటం, వండుకోవటం, నైట్ టైంలో షట్టర్ వేసి అక్కడే పడుకోవటం, మళ్ళీ లేవటం, పక్కన ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ అడిగి వాళ్ళ దగ్గర. షట్టర్ అంటే ఈ షట్టర్లు ఉంటాయి కదా కింద షాప్లు, అవునవును, ఆ షాప్లోనే ఉండేవాడిని నేను. స్నానం నేను వేరే వాళ్ళు ఎవరైనా బతిమాలుకుని అందులో వెళ్ళి వాష్రూమ్ కానీ అందులోనే అన్ని వేరే వాళ్ళు బతిమాలుకోవాలి, వాళ్ళు లేకపోతే మళ్ళీ ఆ రోజు అంటే సంగతి అట్లా ఉండేది. అక్కడ కూడా కష్టమయ్యేదని పక్కన ఒక అన్న ఉండేవాడు, మిషన్ కుట్ట ఆయన చెప్పాడు, బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తే నీకు వాళ్ళు రూమ్ ఇస్తారు, దాన్ని సర్వీస్ చేసిన వాళ్ళకి టిప్స్ ఇస్తారు, భోజనం కూడా అక్కడే ఉంటుంది, రూమ్ కూడా అక్కడే ఉంటుంది, అటువంటివి ఏమైనా చూసుకో, నువ్వు ఇబ్బంది ఉండదు అని చెప్తే ఆ పక్కన అలాగా అవి చూసుకున్నాము. ఆ తర్వాత అక్కడ చూసుకొని ఇంకా అప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ మనకి దొరకలేదు కంఫర్ట్గా, ఏది డ్యాన్స్ క్లాసు జాబు నాకు కావాలి. నేను జాబ్ చేసుకుంటూ డ్యాన్స్ క్లాసులో డ్యాన్స్ నేర్చుకుంటూ నేను వెళ్ళాలి, నాకు ఇది కావాలి, ఈ సెటప్ కావాలి. దానికి ఎక్కడ సూట్ అవ్వక 4-5 మార్చాను. అలాగే 4-5 మార్చిన తర్వాత కూడా అవ్వట్లేదు. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ అక్కడ అంత ఉండదు. అప్పటి వరకు నాకు 6 నెలలు 7 నెలలు అయిపోయింది. తెలిసింది ఈ ఫిలిం నగరు, ఈ యూసఫ్ కూడా సైడ్ బాగుంటాయి, అక్కడ ఇండస్ట్రీ ఉంది అని తెలిసింది. ఊరికే అక్కడ బండి ఎక్కడం, ఫిలిం నగర్లో దిగటం, చుట్టూ ఫిలిం నగర్ అంటే అందరూ ఉంటారనే భ్రమ, తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోవటం. అలా చూసి ఒకసారి ఏం చేశారంటే ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఇక్కడ నేను మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ద్వారా ఇక్కడ ఉండేవాడిని.
అక్కడ ఉంటూ ఇక్కడ తిక్కడం స్టార్ట్ చేశా. అప్పుడు మనం మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తగిలింది. చాలా చూశాను, అంత కంఫర్ట్ లేదని చెప్పి శేఖర్ మాస్టర్ వాళ్ళది చూసా. యూసఫ్గూడలో ఉండేది సాహిత్య డాన్స్ ఇన్స్టిట్యూట్. దాంట్లోకి వెళ్తే కొద్దిగా అప్పుడు 1000-1500 ఉండేది. అప్పుడు 1000-1500 అంటే కొద్దిగా కష్టం అనిపించేది నాకు అని నేను వెళ్ళలే. ఆ తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మన ప్రకాష్ ఉండేవాడు కదా, ప్రకాష్ మేము ఒక రూమ్లో ఉండేవాళ్ళం. ఆయన చెప్తే అక్కడ డ్యాన్స్ అండ్ యాక్టింగ్ ఉండేది. సో మనకి యాక్టింగ్ ఎలాగో ఇంట్రెస్ట్ కదా, డ్యాన్స్ అది ఉంది కదా, సరే అందులోకి వెళ్తాం, ఏదైతే అది అవుతుంది అని చెప్పి అక్కడ 12,000 మనం కట్టేది. 6 months కోర్స్, 3 hours, 1.5 hour అది, 1.5 hour ఇది. 6 to 9 ఉండేది మంది. ముందు మనం ఇది చేసుకోవాలి, డ్యూటీ చేసుకోవాలి. బార్లో వర్క్ చేసేవాడు కదా ఆ టైం? అప్పుడు బార్లో కాదు, నేను ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు గెస్ట్ హౌస్లో పనిచేసేవాడిని. గెస్ట్ హౌస్ టైం సెట్ అవుతుందని. ఓకే. మార్నింగ్ 6 to ఈవినింగ్ 3-4 అయ్యేది. 3-4 అయ్యేది. వెళ్ళి అక్కడ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కరెక్ట్ 5 అయ్యేది. మనం ఒక 1/2 hour ముందే ఉండేవాళ్ళం కదా. ముందుండి నిన్నటో ఏవో చెప్పుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అట్లా దానికి అలా సెట్ చేసుకున్నాను. అలా ఆ 6 నెలలు కూడా అందులో గెస్ట్ హౌస్లో పని చేసుకుంటూ ఆ ఇన్స్టిట్యూట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బార్లోకి వచ్చేది. సాయి బార్లో పనిచేసేవాడిని. అక్కడ మన యూసఫ్గూడలో మనం రూమ్లో ఉన్నప్పుడు మనం ఇన్స్టిట్యూట్లో మనం పరిచయం కదా, పరిచయం అయ్యి మనం రూమ్లో ఉండడం. అక్కడ నేను బార్లో పనిచేసేవాడిని. ఆ తర్వాత మళ్ళీ భాను మాస్టర్ నాలుగు కొద్దిగా అటు ఇటు చేసి వాళ్ళ ఇంకా మనకి యాక్టింగ్ తెలిసిపోయింది. అంటే యాక్టింగ్ ఇది కొద్దిగా కష్టం అనిపించేది. అది కూడా ఫైనాన్షియల్గా ఉండాలి కదా. సరే ఇది చేసుకుంటూ అర్థం చేసుకున్నా, ఇది చేసుకుంటూ కూడా అవకాశాలు వచ్చినప్పుడు చేద్దాంలే అన్నట్టు ఉండేవాడిని. కంప్లీట్గా డాన్సర్గా భాను మాస్టర్ వాళ్ళతోనూ గణేష్ మాస్టర్ వాళ్ళతోనే వెళ్ళిపోయాడు. నాకు 7 acres. నీ లైఫ్ ని టర్న్ చేసిన ప్లేస్ అంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కదా. మధు ఫిల్మ్, ఎందుకంటే అక్కడ భాను మాస్టర్ అక్కడికి వచ్చేవాళ్ళు. సో నీకు అప్పుడు ఆయనతో పరిచయం దొరికింది. అది అక్కడ టర్న్ అయిపోయింది. అక్కడ నుంచి ఆ ఇన్స్టిట్యూట్లో చేరారు. అక్కడ ఆయనతో చేరి ఆయనతో పాటు వెళ్ళి ఆయనతో నేర్చుకుని ఆయనతో పాటు డాన్సర్గా అవకాశం ఇచ్చారు భాను మాస్టర్ గణేష్ మాస్టర్ వాళ్ళు. అలా వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యాను కొన్నాళ్ళు. అది అయిపోయిన తర్వాత కార్డు కూడా తీసుకున్నాను. కార్డు 2015లో తీసుకున్నాను. కార్డు కూడా తీసి 2018లో మాస్టర్ అయ్యారు. సో కెరీర్ మీకు చూసుకుంటే మనం 2008లో అనుకుంటా మనం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 2008 to 7. సో ఇప్పుడు కదా నాకు తెలిసి ఒక 13 years అయిందా? 13-15 years అయింది. 13 years అయింది. 14 years. ఓకే. సో మీరు ఇన్స్టిట్యూట్ చేరాక నీకు ఎప్పుడు నమ్మకం వచ్చింది కెరీర్ మీద? ఎందుకంటే బిఫోర్ దట్ నువ్వు చాలా కష్టపడ్డావు. అంటే నువ్వు వర్క్ చేయని ప్లేస్ లేదు, అంటే ఒక రోజు కూడా గడవని, నీకు కరెక్ట్గా రూమ్ కూడా లేని పరిస్థితి అదే, నీకు ఎవరు లేరు. సో నిన్ను నువ్వు సర్వే అవ్వడం కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. కష్టపడి నువ్వు అక్కడ వరకు వెళ్ళావు. అక్కడికి వెళ్ళాక నీకు ఎప్పుడు నమ్మకం కలిగింది? ఏ రోజు నీ ఓకే ఇక నా లైఫ్ ఇప్పుడు నాకు సెట్ అయిందని ఎప్పుడు అనిపించింది? భాను మాస్టర్ ఇంటి దగ్గర చేరాక నీకు ఎప్పుడు అర్థమైంది? అప్పుడు కూడా కాదండి. అప్పుడు ఎలా ఉంటుందంటే డాన్సర్గా తర్వాత మనం డాన్సర్ అయ్యాక డాన్స్ కార్డు రావడానికి చాలా కష్టం అయిపోయింది. అప్పుడు కార్డులు ఇచ్చేవారు, ఇప్పుడంటే ఈజీ అయిపోయింది కానీ కార్డ్స్ అప్పుడు కార్డులు ఇచ్చేవారు కాదు. 2012లో ఇచ్చేసుకున్నాము. అదే ప్రయత్నించాను, అవ్వలేదు. మళ్ళీ అప్పుడు 3 years వేస్ట్గా మళ్ళీ 2015లో తీసుకున్నాను. అంటే టైం ఉంటుందా ఒకసారి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇంతలో కార్డు తీసుకోవడానికి టైం ఉందా? టైం ఉండదు. అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు అప్పుడైతే మాకన్నా ముందు ఎప్పుడో 2004లో ఇచ్చారంట. 2004 నుండి 2012 వరకు ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. అంతమంది అప్పుడు వెరీ కాంపిటీషన్. ఎంత కాంపిటీషన్ ఉన్నా వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చారు. అక్కడ 30 మందికి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్ళ గ్యాప్. ఆ తర్వాత 2015 తర్వాత నుండి కొద్దిగా ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మీరు పే చేసినప్పుడు ఎంత ఫీజు అప్పుడు? కార్డు
3,25,000. 3,25,000 మీరు పే చేశారు. అది అన్అఫీషియల్గా, ఓకే. అఫీషియల్ కాదు, అది డొనేషన్ లాగా. అఫీషియల్ మాత్రం అఫీషియల్గా అయితే 5,000 ఎంత ఉంటుంది, 5,000 ఎంత ఉంటుంది. అది డొనేషన్ లాగా మిగతాది. సో మీకు హ్యూజ్ కాంపిటీషన్ కదా డ్యాన్స్ కూడా? విపరీతమైన కాంపిటీషన్. విపరీతమైన అంటే ఇప్పుడు ఇంకా రీల్స్ వచ్చాక ఇంకా డ్యాన్స్ క్లాసులు కూడా వెళ్ళడం మానేశారు. రీల్ ముందు పెట్టుకోవడం చేసుకోవడం. మనం ఉన్నప్పుడు ఎవరో ఒకరు నేర్పియాలి. మనం సినిమా సాంగ్సే వెళ్ళి సినిమాలోనే చూడాలి తప్పితే అప్పుడు మనం బయట చూడడానికి కూడా ఉండేది కాదు. ఇప్పుడైతే ఫోన్ స్మార్ట్ ఫోన్లో ఈ ఒక స్టెప్స్ అవన్నీ వచ్చేసాయి. సో మరి మీకు నేను అరే యాక్టింగ్ వెళ్ళకుండా డ్యాన్స్కి వచ్చానురా వచ్చి అని ఏమైనా బాధపడే సందర్భం ఇప్పుడు అనిపించిందా? ఎప్పుడూ లేవు. అంటే హెవీ కాంపిటీషన్ లేదు ఎట్లా అని? కాంపిటీషన్ ఉండాలి. కాకపోతే అప్పుడు కార్డు ఇచ్చినప్పుడు అనిపించింది, అంటే కార్డు ఎందుకు రాలేదా అనేది. కార్డు ప్రాసెస్ చెప్పండి. అంటే మీరు డ్యాన్స్ చేసి చూపించాలా వాళ్ళకి మాస్టర్స్కి? కార్డు ఎలా ఇస్తారు? కార్డ్స్ సెలెక్షన్ ఉంటుంది. డాన్స్ మనం వెళ్ళి హైట్ కూడా తీస్తారు. ఓకే. నార్మల్గా 5'5" దాటాక ఇస్తారు. మినిమం 5'5" ఉండాలి. 18+ అయి ఉండాలి. ఓకే. అంటే సెలెక్ట్ చేస్తారు. వెస్టర్న్ సాంగ్, క్లాసికల్ సాంగ్, ఫోక్ సాంగ్, 3 సాంగ్స్ 1 minute చేయాలి. 1 minute ఒకేసారి 3 1 minute ఒకేసారి చేయాలి. ఓకే. చేస్తారు. ఇంకా ముందు మాస్టర్స్ అందరూ ఉంటారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, వాళ్ళందరూ యూనియన్లో ఎంతమంది మాస్టర్లు ఉంటారో అందరూ ముందు ఉంటారు. అక్కడ చేయాలి. మొత్తం పడిపోతుంది. ఎలా అనిపించింది అప్పుడు మీకు? అందులో సగం మర్చిపోతాం మనం. అది చేసి అప్పుడు దాంట్లో బాగా చేస్తే సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుందా మీకు అప్పుడు? సెకండ్ టైం వచ్చింది. ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం ఎందుకు సెలెక్ట్ కాలేదా? సెలెక్ట్ కాలేదు. 2012లో సెలెక్ట్ కాలేదు. అంటే ఏంటి ఎందువల్ల అప్పుడు మీరు తెలియదు, మనకి చెప్పరు. సో ఎందుకే ఒక 300 మంది 400 మంది వెళ్తారు. ఓకే. అందులో 30 మంది సెలెక్ట్ చేశారు. 32 మంది. ఓకే. సో ఎందుకు అనేది అందరికి చెప్పరు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందో కూడా మనకు చెప్పరు. ఓకే. అదే వస్తాయి, అంతే వస్తాయి అట్లా. ఓకే. సో మీకు తర్వాత కష్టాలతో కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత ఒక దారి అయితే మీకు దొరికింది. కెరీర్ ఇది కాదు, నటన కాదు అనుకున్నారు, డ్యాన్స్ని ఎంచుకున్నారు, వెళ్ళారు. సో ఇక్కడికి వచ్చాక మీ బాధపడ్డ క్షణాలు ఏమైనా ఉన్నాయి? ఇటు వచ్చి సంతోషపడే క్షణాలు అంటే ఏమేమి చెప్పగలరు మీరు? అంటే మీరు స్ట్రగుల్ అయిన ఇది ఈ ఫీల్డ్ డాన్స్ స్ట్రగుల్ అయినా. స్ట్రగుల్ అంటే ఏం లేదు, నేను అంటే ఏం లేదు. అదే ఎలా చెప్పాలంటే చాలా ప్రేమించా, లవ్ అనమాట దీన్ని. అది స్ట్రగుల్ అనుకోలేదు నేను. ఓకే. ఆఫ్ కోర్స్ మనం చేసేటప్పుడు ఫుడ్ సరిగా ఉండేది. ఇది రెంట్ కూడా అప్పుడు ఎంత 1200-1000 రూపాయలు ఎంత, అది కూడా ముగ్గురు కలిసి ఉండేవాళ్ళం. అది కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఆ టైంలో ఇవన్నీ నేనేంటంటే మర్చిపోతాను. అవన్నీ కామన్. ఆ టైంలో చేయాలి, ఉంటాయి, ఎవరి దాంట్లోనే ఉంటాయి. కానీ ఎంజాయ్ చేశాను అవన్నీ ఎంజాయ్ చేశాను. కష్టాలుగా నువ్వు ఫీల్ ఏం ఉండదు. తప్పదు. ఎట్లా అంటే నాకు అవన్నీ ఎంత దుదీబీ అయిపోతాయి మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే నేను వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయంలో చాలా కష్టం. అవన్నీ ఆ వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇవన్నీ జుజీబీ. ఈ ఆకలితో ఉండడాలు, ఈ పని చేసి ఇక్కడ ఏది మేస్త్రి పనులు, ఇవన్నీ జుజీబీయే వ్యవసాయం దగ్గర. వ్యవసాయం చేసేటప్పుడు కారిపోతుంది. ఎట్లా అంటే ఒక్కోసారి ఉదయాన్నే వెళ్ళిపోయి ఒక 10 గంటల వరకు ఎండ బాగా తగిలేస్తుంది. 9 అయిందంటే ఇక్కడికి వచ్చేస్తుంది ఎండ. అప్పటికి కూడా ఇది ఉండదు. అప్పుడు అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే బాగా కష్టపడింది. ఈ పారగట్ట అంటారు, కోతలు అంటారు. ఈ జొన్న సేనప్పుడు జొన్నలు అవన్నీ చేసేటప్పుడు ఆ మార్నింగ్ టైంలో లేట్ అయితే కొద్దిగా బాగా మండిపోతూ ఉంటుంది. అప్పుడు సెల్దానం వస్తే ఎలా ఉంటుంది తెలుసా? అది
పంచభక్ష పరమన్నం లాగా ఉంటుంది అది ఆ చల్లదనం అయితే. అందుకని నాకు ఇవన్నీ చూసిపి అనిపిస్తుంది. ఓకే. నేను అంటే వ్యవసాయం ఫుల్ఫిల్ చేయలేదు కానీ చేసిన నేను కొద్ది దొంగ వ్యవసాయ పని దొంగ అనమాట. ఇంటి దగ్గర చిన్నవాడు కదా, నన్ను పెద్దగా ఎప్పుడైనా నన్ను కూడా తీసుకెళ్ళారంటే అంత పని ఉంటుంది వ్యవసాయం. వ్యవసాయం సాటర్డే సండే సెలవు ఉన్నప్పుడల్లా వెళ్ళిపోవాలి. ఆవులు కాయాలి, గేదెలు కాయాలి, పని అంతా చేయాలి. పెద్దని ఫుల్ అందులోనే ఉంటాడు. ఆ అన్న ఏం చెప్తే చేయాలి. మా చిన్నని బాగా చేసేవాడు, నేను కూడా చేసేవాడిని. అంత కాదు, నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారు కొద్దిగా. నాకు ఎక్కువ ఆవులు గాయడం అప్పచెప్పేవారు ఎక్కువ. అది కూడా చాలా కష్టం ఆవులు గాయడం. అవన్నీ చిన్నప్పుడు చేసేసాను. ఆ చిన్నప్పుడు చేసేయడం వల్ల ఇవన్నీ మనకి ఏమి అనిపించలేదు నాకు. చెట్లు ఎక్కేటప్పుడు తాటికాయలు కొడతాం, తాటికాయలు ఉంటాయి కదా, అవి ఎక్కేటప్పుడు పైకి వెళ్తాం. రొమ్ములు ఉంటాయి, ఇవి ఉంటాయి కదా ఆకులు, దాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళాలి. అవి ఉంటాయి, వాటికి చిన్న కత్తుల్లాగా ఉంటాయి, అవి పట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుండి అక్కడ వరకు ఒక ఎత్తు, ఆ లోపలికి వెళ్ళడం ఒక ఎత్తు. అక్కడికి వెళ్ళాక వదిలేద్దాం అనిపిస్తుంది. కాలు పెట్టేస్తాయి, కాళ్ళు విపరీతం పీకుతాయి. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోవాలి. ఇంతవరకు వచ్చాం, లోపలికి వెళ్ళిన ఎంతని ఆ లోపలికి వెళ్తాం కదా, అది చేయటం వల్ల ఇవన్నీ ఎప్పుడైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు అది గుర్తొస్తుంటది. ఓడి ఎంతవరకు వచ్చాము ఇదేమాట. ఓకే, కష్టాలు ఎదుర్కొనే శక్తి నీకు వ్యవసాయం ఇచ్చింది అంటున్నావు. వ్యవసాయంతో పోల్చుకుంటే ఇది పెద్ద కష్టం కాదన్నావు. ఫైన్, దట్స్ ఫైన్, వర్క్ పక్కన పెడదాం. కానీ నేను అడిగేది ఈ కాంపిటీషన్ వరల్డ్, అంటే నీ ఏదైతే నువ్వు ఒక కొరియోగ్రాఫర్ కాంపిటీషన్ వరల్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు, నాకు తెలిసి మీరు ఫస్ట్ మూవీయే ప్రియదర్శితో మల్లేషన్తో మీరు ఫస్ట్ కొరియోగ్రఫీ ఇచ్చారు. బట్ ఆ తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ మూవీ ఇంకా చేస్తున్నారు. అంటే చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. సో ఇక్కడ మీరు ఎలాంటి కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు? ఏదన్నా ఒక ప్రొడ్యూసర్ కానీ మీకు అవకాశం మాస్టర్గా వచ్చినట్టే వచ్చి, అంటే కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చినట్టు వచ్చి వెళ్ళడాలు కానీ, లేదా దానికోసం మీరు ఏమన్నా కుట్రలు కుతంత్రాలు ఇలా ఇది ఎట్లా ఉంది? దీన్ని ఎలా మీరు చెప్తారు? ఇప్పుడు ఇందాక స్ట్రగుల్ అన్నారు చూడండి, నాకు ఈ డాన్సర్గా ఉన్నప్పుడు ఆటలు ఉన్నప్పుడు పెద్ద స్ట్రగుల్ అనిపించలేదు, కానీ ఈ మాస్టర్ దగ్గరికి వచ్చేసరికి కొద్ది స్ట్రగుల్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అవకాశాలు ఎలా వస్తాయంటే, ఫస్ట్ ఆఫీసులకి వెళ్ళాలి. ఆఫీసులకి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఆఫీసులు తెలియాలి. ఆఫీసులు పలానా ఆఫీస్ ఓపెన్ అయింది, పలానా కంపెనీ ఓపెన్ అయింది, అక్కడికి వెళ్ళాలి, అది ఒకరు చెప్పాలి. ఆ తర్వాత అందులోకి వెళ్ళి డైరెక్టర్ని కలవాలి, ఆ డైరెక్టర్కి నచ్చాలి. మనం ఏవైతే చూపించో మన డెమోస్ అవి ఉంటాయి, అవి నచ్చాలి వాళ్ళకి, వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఒప్పుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవాలి. ప్రొడ్యూసర్ గారు అన్నయ్య ఓకే అయిన తర్వాత కూడా ఓకే అవ్వదు. మళ్ళీ అక్కడ కాంపిటీషన్లు ఉంటాయి కదా, ప్రొడ్యూసర్ గారి తరపు నుండి ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ డిపార్ట్మెంట్లో అందరికీ ఒక్కొక్కరికి ఉంటారు. వాళ్ళందరిలో కొంతమందిని తీస్తారు. అక్కడ మళ్ళీ వీళ్ళందరూ నలుగురిలో ఎవరైతే వాళ్ళకి నచ్చుతారో వాళ్ళని పెట్టుకుంటారు. అప్పటికి కూడా మనం ఓకే అవ్వము. రేపు షూట్ అనగా ఈరోజు కూడా క్యాన్సిల్ అయ్యే సినిమాలు చాలా ఉంటాయి. సో అలా చాలా కాంపిటీషన్ ఉంటుంది. దానికోసం చాలా సినిమాలు అలాగే ఆగిపోయినవి కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు వరకు 15 సినిమాలు చేశాను. అందులో 15 సినిమాలు చేసావు ఇప్పటికి? 15 సినిమాలు చేశాను. అందులో 30-20 ఇలా క్యాన్సిల్ అయిపోయినవి ఉంటాయి. అందులో రేపు సాంగ్ అని క్యాన్సిల్ అయింది ఒక 2-3 ఉంటాయి. రేపు మనకు సినిమా వచ్చేసిందని మనం ఓకే అన్నప్పుడు కూడా అవి కూడా క్యాన్సిల్ అయ్యి ఉంటాయి. ఒక్కోసారి షూట్ అయిపోయి ఉంటుంది, అది రిలీజ్ కావు, చాలా ఉంటాయి. అలా అవన్నీ ఉన్నవే 30 ఉంటాయి నాకు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఉదయ్ మోర్ దెన్ నేను నమ్ముతుంది ఏంటంటే లక్ ఉంటే లక్, హార్డ్ వర్క్ కొద్దిగా. సో ఎంత టాలెంట్ ఉన్నా ఉండాలి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ నీకు మలేషియా కదా సత్యం, సో అది ఎలా వచ్చింది?
అది నా స్టూడెంట్, దాంట్లో లైన్ ప్రొడ్యూసర్ కిరణ్ గారని. లైన్ ప్రొడ్యూసర్. లైన్ ఓకే. సో ఆ సాంగ్ వేరే ఆయనకి ఇచ్చారు. తను ఏదో వాళ్ళకి ఏదో నచ్చక ఏమో లేదు తెలియదు. ఆయన చెప్పాడంట, ఇలా నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను, అక్కడ మాస్టర్ ఉంటారని చెప్పి. సరే ఆ మాస్టర్ని పిలిపించని చెప్పి రాజు గారు అంటే డైరెక్టర్ గారు పిలిస్తే వెళ్ళాను. వెళ్ళి మనం చెప్పిన ఐడియాస్ అవన్నీ బాగున్నాయి, తను చేసే విధానం అంతా నచ్చింది ఆయనకి, పెట్టుకున్నారు అట్లా. అలా పెట్టుకుని తర్వాత ఆయన నెక్స్ట్ సినిమా ATM మెట్రో అని మొన్న వచ్చింది హిందీ మూవీ, దాంట్లో కూడా ఛాన్స్ ఇచ్చారు. ఓకే. మీకు ఫస్ట్ సాంగ్ మామూలుగా అయితే బాగా సాంగ్ అనగానే మంచి మంచి స్టెప్స్ కొరియోగ్రఫీ చేయాలి అట్లా ఉంటది, బట్ దాంట్లో అట్లా కమర్షియల్ సాంగ్ కాదు. ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో ఏంటంటే అవి తగ్గిపోయాయి ఉదయ్. ఎందుకంటే నాకు ఉంటుంది మెయిన్ డాన్స్ చేయాలి, డాన్స్ది రావాలి సాంగ్, దాని ఇంట్రడక్షన్ సాంగ్లు కావాలి, ఐటమ్ సాంగ్లు కావాలి. అంటే కొరియోగ్రాఫర్స్కి ఏంటంటే దాంట్లోకి వెళ్ళి మన టాలెంట్ అనేది దాంట్లో తెలుస్తుంది. మామూలు మాంటేజ్ల్లో తెలుస్తుంది, బట్ అంత పేరు రాదు. నీకు మాంటేజ్ చేసిన వాళ్ళ పేర్లు పెద్దగా రావు. ఎవరు చేసినా మంచి చేస్తారు, చాలా బాగుంటాయి, కానీ వాళ్ళ పేర్లు తెలియవు. ఒక మాస్టర్ ఒక సాంగ్ మంచి ఐటమ్ సాంగ్ మంచి ఇంట్రొడక్షన్ సాంగ్ చేసిండు అనుకోండి, సఫా పేరు అలా వెళ్ళిపోతుంది. ఆ సినిమా హిట్ అవ్వాలి కానీ ఇంకా పేరు వెళ్ళిపోతుంది. ఒక అల్లు అర్జున్ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్ గ్రాఫ్ కానీ ఫేట్ అన్ని మారిపోతాయి. అవును, అంతే కదా. దానివల్ల చూపించుకుని ఇంకో 4-5 సినిమాలు వస్తాయి. ఆ 4-5 సినిమాల్లో ఏదో ఒకటి హిట్ అవుతుంది, దానివల్ల మారిపోతుంది. ఒకే ఒక సాంగ్ అంతే, ఒక సాంగ్ మార్చేస్తుంది అన్ని. అట్లా నీకు ఎవరితో చేయాలని ఇష్టం బాగా, నీ ప్రయత్నాలు ఎవరితో అని ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నావా? లైక్ ఇట్లా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు. ఇంకా నాకు రామ్ చరణ్ గారితో చేయాలని బాగా ఇష్టం. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ముగ్గురే ఉంటారు, కానీ మెయిన్ నాకు రామ్ చరణ్ గారు అంటే ఆయన స్టైల్ కానీ ఆయన ఫినిషింగ్లు కానీ సూపర్ పర్ఫెక్షన్ ఉంటుంది అది. అందులో ఏ స్టెప్ చేసినా పర్ఫెక్షన్ ఉంటుంది, ఆయనతో చేపియాలని ఉంది బాగా. మరి ఆ దిశగా నీ ప్రయత్నాలు ఏమన్నా మొదలెడతావా? ఎప్పటి నుండో ఈ కొరియోగ్రాఫర్ అయినప్పటి నుండి అదే పని. ఇంకా ఆయనకి దగ్గర వరకు వెళ్ళాం కానీ అవుతాయి అని చెప్పలేం, ఏది చెప్పలేం కదా. అంటే మనకి అంతా అయ్యే వరకు కూడా మనం ఏం చెప్పలేమమ్మా. రేపు సాంగ్ ఒక 2 రోజుల్లో సాంగ్ జరుగుతుంది, మనకి ఇచ్చేసారు ఇంకా హ్యాపీ అన్న సాంగ్లు కూడా క్యాన్సిల్ అయితే చెప్పాను కదా అట్లా. సో మల్లేశ్వరంలో మీరు ఆ సాంగ్ చేశాక మీకు అప్రిషియేషన్ ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి డాన్స్ మాస్టర్ ఏమైనా వచ్చిందా? ఎవరైనా చూసి ఆ సాంగ్ సంబంధించి ఆ సాంగ్స్కి దానికి పెద్ద అదే చెప్పాను కదా, మాంటేజెస్కి ఏమి ఉండదు. డైరెక్టర్ గారే ఫుల్ హ్యాపీ అనమాట, నన్ను చాలా లైక్ చేస్తాడు ఆయన. అసలు డాన్స్ ఏదైనా ఉంటే చాలు ఆయన్నే నన్ను పిలుస్తారు, నాకు వదిలేస్తారు ఆయన. అంత చాలా అనిపిస్తుంది. ఇంకేం ఆయనకు ఒక్కడికి నచ్చితే చాలా అనిపిస్తుంది. ఇంకా ఇండస్ట్రీ ఇంకా నీకు ఎవరు సపోర్ట్, ఫ్రెండ్స్ ఎట్లా ఎవరున్నారు ప్రస్తుతానికి నీకు సంబంధించి? నాకు భాను మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ తర్వాత సునీల్ సార్ దగ్గరికి నాకు గణేష్ మాస్టర్ వాళ్ళు పరిచయం చేయించారు. అప్పుడు ఆయనకి పర్సనల్గా ట్రైనింగ్ ఇవ్వాలంటే ఫిల్మ్ నగర్లో ఇన్స్టిట్యూట్ ఉండేది, వచ్చి ఉంటారు అందులో. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నాకు కార్డు ఇప్పించింది కూడా తనే, ఒక రీజన్ ఆయన ఇప్పించాడు. బాగా సపోర్ట్ చేస్తారు. మరి ఆయన ద్వారా మీరేమన్నా? నేను కరెక్ట్గా ఆయన ద్వారా మనం ఎక్స్పోజ్ అవుదాం అనుకున్నాను, బట్ నాకు టైంకి చెప్పాను కదా, ఫస్ట్ 2012లో వచ్చి ఉంటే ఆయనతో అట్లీస్ట్ నాకు 2 సాంగ్లు వచ్చినా ఆ సాంగ్లు చూపించుకొని వేరే సాంగ్లు తీసుకునేవాడిని. కరెక్ట్గా రాలే. 2015లో వచ్చింది. 2015లో వచ్చి నేను 2018లో అయ్యాను. అప్పటికి ఆయన హీరోగా మానేసాడు. విలన్ అయిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేకుండా అంటే అదే దేనికైనా చెప్తున్నా, టైము అలా సెకండ్లో మారిపోతాయి అన్నీ. అదే 2012 ఇచ్చి ఉంటే నా జర్నీ వేరేలా ఉంటుంది.
అక్కడ ఎప్పుడైతే 2012లో ఎంత బాధపడ్డానో అదే ట్రావెల్ అవుతుంది అనమాట. అంటే ఆ ఒక్క మిస్టేక్ అలాగే మనకి మారిపోతాయి, సెపరేట్ అయిపోతుంది. అదే ఆ ఒక్కసారి ఇచ్చుంటే నేను ఇమీడియట్లీ 2000 అట్లీస్ట్ ఎవరినైనా ఏదో ఒకటి చేసి ఆయన సాంగ్ ఒకటి పట్టేసుకుందని, ఆ ఒక్క సాంగ్ 2 సాంగ్లో 3 సాంగ్లో ఎన్ని ఇస్తాను. మిగతా వాళ్ళు ఇచ్చింది కదా. ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు, మర్యాద రామన్కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు, అంటే ధ్రువతో అయ్యారు. మర్యాద రామన్న రావటం వల్ల ఆ తర్వాత ఇది రామ్ చరణ్ గారు ఇచ్చారు సాంగ్. అట్లా ఆయన సాంగులు మామూలుగా ఉండవు, ఒక పెద్ద పెద్ద సాంగులు, వాయిస్ గ్రూప్ ఉంటుంది. ఈరోజు ఆయన తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ కూడా అప్పట్లో బాగుండేది. ఆయన సాంగ్స్ అన్నీ భలే ఉండేవి. సునీల్ గారివి, సునీల్ గారి సాంగ్ ఇస్తే అప్పుడు అందరూ సునీల్ సార్ సాంగ్ కోసం చాలా ప్రయత్నించేవారు. నేను ఉండేవాడిని కదా, నేనే కల్పించేవాడిని అందరికి వచ్చి. అందుకే నేను అందరికీ తెలుసు, మాస్టర్లందరికీ. శేఖర్ మాస్టర్ బాగా సపోర్ట్ చేశారు. డీలో చేసినప్పుడు శేఖర్ మాస్టర్ గారు బాగా సపోర్ట్ చేశారు. డీ చేయట్లేదు ఏంటి? డీ ఏదో ఒక సీజన్కి వెళ్ళాను, 2 seasons చేశాను. 2 seasons కంటిన్యూ చేస్తే సాంగ్స్ అవి మనకి ఇది ఉంటుంది, ఇది చేయలేము, ఇది చేస్తే అది చేయలేము, అది చేస్తే ఇది చేయలేము. ఇప్పుడు సాంగ్స్కి వెళ్ళాలి కరెక్ట్గా. మనకి ఏదైనా సాంగ్ వచ్చింది అనుకోండి, అదే సాంగ్లో ఆ షూట్ పడిందంటే ఈ సాంగ్ చేయలేము. ఆ షూట్కి రాకపోతే వాళ్ళు ఊరుకోరు, సాంగ్ చేయకపోతే వీళ్ళ దగ్గర బ్యాండ్ అట్లా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఎందుకు ఒకదాని మీద అది అయింది కదా 2 సార్లు చాలు, ఊరికే దాన్ని పోకూడదు. సో ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది? సరే ప్రయత్నాలు అయితే అట్లా చేస్తున్నావు, ఓకే, మనం కూడా అనుకుందాం ఒక ఫైన్ డే మంచి ఛాన్స్ అయితే వచ్చింది. బట్ ఈలోగా ఇన్స్టిట్యూట్ ఎట్లా ఉంది? ఫిల్మ్ నగర్లో సునీల్ సార్ది నేను పెట్టుకున్నాను కదా, అది అయిపోయిన తర్వాత అది కొద్దిగా క్రౌడ్ అదంతా ఉండింది. ఎందుకు అసలు అమ్మాయి అయిపోయింది అది కొద్దిగా నచ్చక మళ్ళీ ఇది కొత్తది పెట్టాను మణికొండలో. ఇక్కడ యాక్టింగ్ ఉంటుంది, డాన్స్, జుంబా, జిమ్నాస్టిక్స్, యోగా, వోకల్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్, బ్యాలెట్ డాన్స్, అన్ని పెట్టా. అన్ని మంచి ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, మంచి వాళ్ళని. అంటే కొద్దిగా పెద్దగా పెట్టాను. లైక్ ఏంటంటే కొద్దిగా పీక్లోకి వెళ్ళి దాన్ని మంచి స్టూడెంట్స్ని తయారు చేయాలి. మనం ఎలాగ నేర్చుకున్నాం కదా, అట్లాంటి మనలాంటి స్టూడెంట్స్ని కొంతమంది తయారు చేయాలని బాగా ఇది చేసుకుంటూ అది చేసుకుందాం. మెయిన్ ఏంటంటే నాకు కొరియోగ్రఫీ గోల్సే మెయిన్. ఇంకా అది చేయాలి, అది అవ్వకుండా నేను పోను కదా, ఎట్లయినా చేసే వెళ్తాను. సో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఒక 120-100 అలా ఉంటారు. 120 మెంబర్స్ ఉన్నారు. ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఫీజు ఒక్కొక్కరి దగ్గర? ఫీజు 4,000 చేస్తాను, 4,000 పర్ హెడ్. ఓకే. ఇది మన ఇయర్ ప్యాకింగ్ అయితే కొంచెం తగ్గుతుంది. ఇయర్ ప్యాకింగ్. ఓకే. ఇన్స్టిట్యూట్ పరంగా అయితే మీరు చక్కగా సెటిల్ అయిపోయారు, ఇబ్బంది లేదు. బాగానే గట్టిగానే వేస్తున్నావు అయితే. బట్ ఎలా ఉంది సత్యం? సో నీకు ఒక రూము కూడా లేని స్థాయి నుంచి ఈరోజు నువ్వు ఒక 120 మంది స్టూడెంట్స్కి నువ్వు డ్యాన్స్ నేర్పించి ఇన్స్టిట్యూట్ని స్థాపించి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నావు. సో ఎప్పుడైనా గుర్తు చేసుకుంటావా నా పాత రోజులని ఈ రోజు? హ్యాపీగా గుర్తు చేసుకుంటా పాత ఫొటోస్. స్థాయి నుంచి ఈ స్థాయికి గ్రేట్ జర్నీ కదా. గ్రేట్ జర్నీ బాగుంటుంది. అంటే అనిపిస్తుంది ఓకే, ఒక్కొక్కసారి మనం పడుకుంటాం కదా, అవి గుర్తొస్తాం అనమాట. ఎక్కడ ఉండేటోళ్ళం, ఎక్కడ ఎలా వచ్చాము, ఏంటి అసలు మన జర్నీ ఏంటి, అప్పుడే అనిపిస్తుంది సాధించగలమని. ఇంకో మనం ఏమైతే సాధించలేమో ఇంకా ఉన్నామో వాటి మీద నమ్మకం వస్తుంది. ఇంత చేసి ఇంతవరకు వచ్చాము, అదే మాత్రం అనిపిస్తుంది. అప్పుడు ఒక్కొక్కసారి రేపు సాంగ్ అని వీళ్ళు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు అనిపిస్తుంది ఏమో ఎందుకురా ఏం చేసామరా మనం అనిపిస్తుంది. సో వెయిట్ చేయాలి ఇంకంతే. ఈ మధ్యలో మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నావు? మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా?
మధ్యలో పెళ్లి సడన్ గా పెళ్లి అని చెప్పేసి గెలవలేదు మమ్మల్ని. నీకు అరేంజ్ మ్యారేజ్ ఎవడేస్తాడయ్యా? డాన్సర్ నీకు డాన్సర్ నీకు ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, నీకు స్థిరత్వం ఉండదు, నీకు మనకి అంటే ఒక ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా అవకాశాలు తక్కువ ఉంటాయి. అవి ఇవి అరేంజ్ మ్యారేజ్ తక్కువ ఉంటుంది. అదే లవ్ మ్యారేజ్. ఎట్లా ఎక్కడ అమ్మాయి? మా మేనకోళ్ళు అవుతుంది. ఓకే, బంధువుల అమ్మాయిని. అంతవరకు గ్రేటేగా. మేనగోడల్ని ఇచ్చారంటే అఫ్ కోర్స్ లవ్ చేసి చేసుకున్నాం. లవ్ చేసి చేసుకున్నా. ఫస్ట్ అడిగాము వాళ్ళకి, అంటే చెప్పాను కదా నచ్చరు కదా బేసిక్గా ఎవరైనా అంతే. బట్ తనకి ఎలా నమ్మకం ఉన్నిందా అప్పటికి? నువ్వు నమ్మకం లవ్ అంతే. లవ్ చేస్తే లవ్ కాబట్టి ఏం కనపడలేదంటావా? అన్నీ నమ్మకం వచ్చేస్తుంది ఎక్కువ లవ్ చేసుకోవటం వల్ల. బట్ ఈ రోజు వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఆ రోజు నీకేం లేదు, బట్ ఆ రోజు తను నమ్మి వచ్చింది. ఆ రోజు లేదు, వస్తుందని నమ్మకం ఆమెకి బాగా. అప్పుడు ఆమె తెలిసి తెలియని వయసే కానీ ఫుల్ నమ్మింది. బట్ ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకున్నట్టే. వాళ్ళ నమ్మకాన్ని బాగా నిలబెట్టాను. ఇప్పుడు అందరూ ఫుల్ హ్యాపీ, వాళ్ళు చాలా లవ్ చేస్తారు, వాళ్ళందరూ లవ్ చేస్తారు. ఇప్పుడు దారిలో వాళ్ళందరూ మొదట నమ్మకం లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరి ఫ్యామిలీ నాకు లవ్ చేస్తారు, బాగా ఇష్టం నేనంటే. మొత్తం ఊరే నాకు నచ్చింది. ఊరే వాళ్ళ ఊరు. అమ్మాయి ఊరు ఎక్కడ? విజయనగరం పక్కన ధర్మపురి. ఓకే. వాళ్ళ ఊరిలో నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకసారి అది చెప్పొచ్చు చెప్పకూడదు అంటే గొడవల్లో లవ్ మ్యారేజ్ ఇక్కడికి వచ్చేసాం మేము. వచ్చేసిన తర్వాత రమ్మని చెప్పారు కలిపి, అంటే అందరికీ తెలిసేలాగా మ్యారేజ్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఊరంతా వచ్చింది, అక్కడికి వచ్చింది. నన్ను ఐడెంటిటీ చేశారు. సో ఐడెంటిటీ చేస్తే నేనేంటో అందరికి తెలిసిపోయింది అనమాట అప్పుడు. సో తర్వాత అదంతా అయిపోయిన తర్వాత కూడా మన గురించి తెలుస్తాయి కదా, పలానా మనిషి ఎలాంటోడు ఏంటనేది తెలిసిన తర్వాత కూడా వాళ్ళు హ్యాపీ అనమాట. అమ్మాయిని బాగా చూసుకోవటం వలన ఒక మంచి బుజ్జిపాప పుట్టింది, వాళ్ళని బాగా చూసుకోవటం, ఇద్దరిని బాగా చూసుకోవటం వల్ల వాళ్ళందరికీ తెలిసిపోయి ఊర్లో అంటే గుసగుసలు ఎక్కువైతాయి కదా. సో అలా అందరికీ తెలిసి బాగా లవ్ చేస్తారు, బాగా పరికరిస్తారు ఊరు వెళ్ళేటప్పుడు. బాగుంటుంది. ఓకే. సో అలా సెట్ చేసావు అనమాట. సెట్ చేసి. ఓకే. సో ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ అంటే మంచి సినిమాలు, మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి. మంచి కొరియోగ్రాఫర్ అంటే ఒక టాప్ పొజిషన్లో ఉండాలి. ఆ తర్వాత మంచిగా డైరెక్షన్ చేయాలి. డైరెక్షన్ మళ్ళీ మార్చుకున్నావా? లేదు, ఇది అయిపోయిన తర్వాతనే డైరెక్షన్. ఏదో చేద్దామని వచ్చి ఇండస్ట్రీ చేయాలి. విజయనగరం నుండి ఇక్కడ వేస్ట్. మా విజయనగరంలో దొరికేస్తాయి ఇన్స్టిట్యూట్లు పెట్టుకోవటాలు ఇవన్నీ. విజయనగరంలో అద్భుతమైన వైజాగ్ ఉంది మా దగ్గర, అక్కడ పెట్టుకున్న పిచ్చ వ్యవస్థ. ఇవన్నీ చేయడానికి మనం ఇక్కడ అనవసరం. మనం ఏదైనా చేయాలంటే డైరెక్షనా లేకపోతే పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి, పెద్ద డైరెక్షన్ చేయాలి. అప్పుడు దీని అంతా చూడాలి. చేస్తావు, నువ్వు చేయగలవు. చేయాలి. కొన్ని రోజులతో డైరెక్టర్ కూడా అయిపోయి కనిపిస్తావు మాకు. అవి డైరెక్షన్ అయితే. సో ఎప్పుడైనా మీ పాత ఫ్రెండ్స్ అంటే లైక్ ప్రజెంట్ డిఓపి సంతోష్ ఎండలాగే మనకు చాలా మంచి వాడు, మన ఫ్రెండ్ వాడు జయేష్, ఆ ఛత్తీస్గఢ్ హీరో అయిపోయాడు. అవును, టచ్ లో ఉంటారు ఎవరైనా? ఒక్కొక్కరు. సో మహేష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. అవును. వివేక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. సంతోష్ అనేది నిజంగా ఆశ్చర్యం. సంతోష్ హైలైట్ కదా మనందరిలో. హైలైట్ మనందరిలో ఎక్కువ తిట్లు తిరిగి కూడా వాడే అప్పుడు. మనవాడికి ఏమి రాదు, జీరో నాలెడ్జ్. అసలు ఊరు నుండి అలా వచ్చి మనకప్పుడు స్లాంగ్ ఆయన ఎవరు మనకి గురుగారు, గొప్పవారు ఆయన, చాట్ల శ్రీరాములు గారు మనకి ఓకల్ నేర్పించేవాళ్ళు, వాయిస్ గురించి క్లాసులు ఇచ్చేవాళ్ళు. వీడు దాక్కునేవాడు, మన ఇద్దరి మధ్య దాక్కునేవాడు, అంటే కనపడేవాడు కాదు. రాయటం రాదు, చదవడం రాదు, ఏమీ రాదండి. ఈరోజు వాడు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడు. అవును, వాడు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు ఈరోజు. ఎంత ఇన్స్పిరేషన్ అంటే వాడిని చూస్తుంటే అసలు అనిపిస్తుంది. లుక్ మార్చేది, స్టైల్ మార్చేసాడు. ఆ పాష్ ఇది వచ్చేసింది, కదిలిస్తే చాలా ఇదిగా. బట్ చాలా మంచివాడు వాడు కూడా, చాలా మంచివాడు. జయేష్ హీరో అయిపోయాడు. వెరీ గుడ్ పర్సన్ వాడు. ఛత్తీస్గఢ్ హీరో అని నేను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళకి కూడా, ఆశ్చర్యపోతుంది. బట్ అందరూ మంచి పొజిషన్లో
ఎవరికి అంటే ఇదే ఉండాలి దీంతోనే వెళ్ళాలి అని ఎవరికి ఉండలేదు. లేదు, ఎవరికి వీలైతే వాళ్ళు దాంట్లో డెస్టినేషన్ మార్చేస్తున్నారు. వాళ్ళు ఇష్టపడే వాటికి అంటే అందరం సినిమా రంగమే. సినిమాలో ఉండాలి, సినిమాలో ఉండాలి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోయారు. ఏది త్వరగా ఛాన్స్ వస్తాయని కావచ్చు, వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వాళ్ళకున్న సర్కిల్ కావచ్చు, అవును అంటే ఒకటే దగ్గర నుండి వేస్ట్ చేయకుండా టైము అవును అట్లా డివైడ్ సక్సెస్ సాధించేసి ఇక్కడే ఉన్నారు మళ్ళీ అందరూ. అవును ఇక్కడే ఉన్నారు. చాలా గొప్పగా అనిపిస్తుంది కదా. గొప్పగా అనిపిస్తుంది చాలా. ఒక ఇన్స్టిట్యూట్ లో అంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మళ్ళీ సినిమా ఫీల్డ్ లో అందరూ ఒక్కొక్క రంగంలో సీనియారిటీ సంపాదించుకుని అక్కడ ఉన్నారు. చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. చాలా అంటే మన బ్యాచేనా లేకపోతే వేరే బ్యాచ్ ఉంటుందా అని నాకు చిన్న డౌట్. అంటే కానీ మన బ్యాచ్ అయితే మనకి వేరే సంగతి తెలియదు, కానీ మన బ్యాచ్ వరకు అయితే ప్రూవ్డ్ అంటే మంచి బ్యాచ్ మనకి నిజంగా. అసలు సంతోష్ గారు అయితే అసలు పీక్ అప్పాడు. ఆడేంది ఆడ ఎలా వచ్చాడు ఈ రోజు కెమెరా డిఓపి ఏది రుద్రాంగి లాంటి సినిమాకి డిఓపి చూస్తే బుర్ర వాడైపోద్ది. వాడేంటి ఆ డిఓపి ఏంటి అసలు సంబంధం ఉండదు తెలుసా. చాలా బాగా చేశాడు రుద్రాంగికి నిజంగా. అవును, వాడు కూడా వెయిటింగ్ సక్సెస్ కోసం. దేనికైనా సక్సెస్ కావాలి కదా, సక్సెస్ కోసం వస్తుంది, కొద్దిగా లేట్ అవుతుంది. అందరం సెట్ అయిపోతాం, అందరూ కష్టపడే వాళ్ళే. ఒక్కరికి వచ్చినా సెట్ అయిపోతాం అందరం. మన ఇండస్ట్రీకి అంతా ఒకటే వన్ ఫైన్ ఫ్రైడే, అంతే. ఫ్రైడే కోసం మనం వెయిట్ చేస్తుంటాం. యాక్టర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, కెమెరాన్ కావచ్చు. ఒక శుక్రవారం మన జీవితాలు మార్చేస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరు కష్టపడతాం. ఓకే సత్యం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉదయ్. చాలా బిజీగా ఉన్నావు, చాలా హ్యాపీ నిన్ను కూడా చూస్తే. ఎందుకంటే నువ్వు కూడా ఎక్కడ ఆగలేదు, లైఫ్ని ఆగకుండా నువ్వు మలుచుకున్న తీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అది చాలా మంది కొత్త వారికి ఎవరికైనా. సో నీకు అలాగే డాన్సర్గా మాస్టర్ సక్సెస్ అయ్యేవు, ఒక కొరియోగ్రాఫర్గా మూవీస్లో కూడా ఇంకా మంచి అంటే పెద్ద స్టార్లకు కూడా నువ్వు వర్క్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకో. థ్యాంక్ యూ.